ఆంధ్రప్రదేశ్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆమదాల వలస ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. కేజీబీవీ ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను, వారి డిమాండ్లను ఆయన శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి కష్టాలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ప్రిన్సిపాల్స్, సిఆర్టీ ఉర్దూ, పీఈటీస్, పీజీటీస్ కలిపి 4594 మంది ఉన్నారు అధ్యక్ష. నాన్ టీచింగ్ స్టాఫ్ 4576 మంది ఉన్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ అధ్యక్ష సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, వారందరూ కూడా మహిళలే అధ్యక్ష. ఆల్మోస్ట్ 9170 మంది మహిళలు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతభత్యాలు కానీ చూస్తే అధ్యక్ష, ప్రిన్సిపాల్గా పనిచేసే వాళ్ళకి 34,000 అధ్యక్ష. సిఆర్టీసు, పీజీటీసు వీళ్ళందరికీ కూడా 26,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, అంటే ఆ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఉంది అధ్యక్ష, అలానే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది అధ్యక్ష. అదే విధంగా ఉండేటటువంటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ చూస్తే అధ్యక్ష, జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్స్ బేసిక్ పే 57,000 అధ్యక్ష. రెగ్యులర్ అయితే 57,000. ఈవెన్ గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా 28,000 ఇస్తున్నారు అధ్యక్ష. అట్లనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అధ్యక్ష కాంట్రాక్ట్ లెక్చర్స్కి 61,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఈవెన్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా 28,000 ఇస్తున్నారు అధ్యక్ష. రెగ్యులర్ వాళ్ళకైతే 57,000 పైన ఉంది అధ్యక్ష. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష కాంట్రాక్ట్, పీజీటీ వీళ్ళందరూ కూడా బేసిక్ పే 54,000 ఉంది అధ్యక్ష. మోడల్ స్కూల్స్లో కూడా అధ్యక్ష పీజీటీలకి వాళ్ళకందరికీ 31,000 ఇస్తున్నారు. అట్లానే రిమైనింగ్ ఎస్జిటీస్కి 29,000 ఐటీలకి ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఈ రకంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అట్లానే డైట్ ఏపీ ఆర్జీసీ కావచ్చు, అన్ని దగ్గర కన్నా అదే ఇంటర్మీడియట్, అదే 6th to 10th క్లాస్ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి వీళ్ళకి ఇట్స్ అన్ అన్కంపేరబుల్ శాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళని కేవలం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అంటే ఇది ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కాబట్టి మీకు మినిమం టైం స్కేల్ ఇవ్వలేము అని చెప్పి ప్రభుత్వ అధికారులు మాట్లాడుతుంది అధ్యక్ష. దీనిపైన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 2022లో జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. వారందరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో అధ్యక్ష జీవోఎంఎస్ నెంబర్ 24 మినిమం టైం స్కేల్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మేనమేషాలు లెక్కించి ఉపాధ్యాయ వర్గాన్ని ఎలా హింసించారో మన అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా తెలుసు అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వం ఒక 5,000 రూపాయలు పెంచి వాళ్ళకి ఈరోజు 31,000, 29,000 చేశారు అధ్యక్ష. అంటే ఒకే సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది ఉంది అధ్యక్ష. గౌరవ మీ ద్వారా మన విద్యాశాఖ మంత్రి గారు మన లోకేష్ బాబు గారిని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఆడపడుచులకి అన్నగా, ఒక ఆడపడుచులకి తండ్రిగా ఆలోచన చేసి మినిమం టైం స్కేల్ అనేది వాళ్ళందరికీ వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే డిస్పారిటీ అదే విద్యను బోధిస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి, జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి, అలానే డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ బేసిక్ పేస్ 50,000 పైన ఉన్నాయి అధ్యక్ష. పాపం వీళ్ళకి 31,000 ఆల్రెడీ చెప్పారు అదే ఉన్నాయి అధ్యక్ష. అంటే కంపారిజన్ చెప్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఏదైతే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవోఎంఎస్ నెంబర్ 24 టైం స్కేల్ మనం ఏదైతే జీవో ఇచ్చామో దాన్ని అమలు చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. దేవా వరప్రసాద్.